హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల జ్ఞాపకం ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. జ్ఞాపకం నవల 2019 సంవత్సరంలో సాహితీ సంస్థ వారి ప్రచురణలో డైరెక్ట్గా వచ్చిన నవల. సో మరిప్పుడు మీకోసం జ్ఞాపకం నవల ధారావాహిక 2వ భాగం. జయంత్తో చెప్పి భరద్వాజ మాస్టారు తన దారిని తను వెళ్ళిపోయాడు. జయంత్ ఆ గుడికి పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెరువు దగ్గర నిలబడగానే గొప్ప అనుభూతి కలిగింది జయంత్కి. ఆ అనుభూతి మామూలుగా లేదు. ఉదయించిన సూర్యుడు పైకి ఎగసి వచ్చి గుడిలో ఉండే కొబ్బరాకుల మధ్యలో నుంచి నేరుగా వచ్చి చెరువులో ఉన్న నీటిపై పడి ఆనంద తాండవం చేస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూస్తుంటే హృదయం పులకించినట్టయింది. ఆ పులకింత కొత్తగా ఉంది. చదువులో సంపాదించుకున్న ర్యాంకులను చూసినప్పుడు కూడా ఇంత గొప్ప అనుభూతి కలగలేదేమో అనిపిస్తోంది ఆ క్షణంలో. దానికి కారణం ఒకసారి తన డైరీలో తనకి తెలియకుండా సంలేఖ రాసిన వాక్యాలు గుర్తుకు రావడమే కావచ్చు. ఇప్పుడు కలిగిన ఈ అనుభూతి ఆ రోజు ఆ వాక్యాలను చదివినప్పుడు కలగలేదు. అలా కలగనందుకు ఆ జ్ఞాపకం కూడా చేదుగా ఉంది ఇప్పుడు. అందుకే తల విదిలించాడు జయంత్. ఎంత వద్దనుకున్నా ఆ వాక్యాలు చెరువు నీటిపై మిలమిలలాడుతూ సూర్యకాంతిలో కలిసి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అక్కడో క్షణం కూడా నిలబడాలనిపించలేదు. వెంటనే సంలేఖను చూడాలని ఉంది. రాఘవరాయుడు ఇంటికి వెళ్లాలని భరద్వాజ చెప్పిన వీధి వైపు నడిచాడు. జయంత్ వయసు అబ్బాయిలు ఆ ఊర్లో ఉన్నా కూడా ఖరీదైన డ్రెస్లో మంచి సంపాదన పరుడిలా అనిపిస్తున్న జయంత్ని ఎవరి కొత్త వ్యక్తి, ఎవరింటికి వెళుతున్నాడు అన్నట్టు ఆసక్తిగా చూస్తున్నారు ఆ వీధిలో ఎదురవుతున్న కొందరు మగవాళ్ళు. ఆడవాళ్ళు, నాకు ఇలాంటి అల్లుడు దొరికితే నా బిడ్డ అన్ని విధాలా సుఖపడుతుంది కదా అని మనసులో అనుకుంటున్నారు. మనసులో మాటలు పైకి తెలియాలంటే అంత సులభం కాదు. కాబట్టి జయంత్ తన పాటికి తాను హుందాగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. కానుగ చెట్లు కనిపించగానే ఇదే అయ్యుంటుంది సంలేఖ వాళ్ళ ఇల్లు అని మనసులో అనుకుంటూ ఆగాడు. ఆ ఇంటి ముందు 2 సిమెంట్ అరుగులున్నాయి. వాటి మీద ఎవరూ కూర్చునిలేరు. అంతవరకు ఎవరో కూర్చుని వెళ్ళిన గుర్తుగా 2 ఖాళీ కాఫీ గ్లాసులున్నాయి. అరుగుల మీద అక్కడక్కడ కానుగ చెట్టు ఆకులు, దాని పక్కనే ఉన్న వేప చెట్టు నుండి పండి ఆలిన రాకులు పడి ఉన్నాయి. ఆ వీధిలో అటు ఇటు ఉన్న ఇళ్ల ముందు వరుసగా పేడతో అలికి ముగ్గులు పెట్టి ఉండడం స్పష్టంగా అందంగా కనిపిస్తుంటే, ఈ ఇంటి ముందు మాత్రం నిన్న వేసిన ముగ్గు వెలిసిపోయి కనిపిస్తోంది. లోపలికి వెళ్లే ముందు ఒక్క క్షణం పరిశీలనగా ఆ ఇంటి వైపు చూశాడు. ఆ ఇంటి ప్రహారీ గోడ చాలా ఎత్తుగా ఉంది. ఆ గోడకి ఇనుప గేటు కాకుండా ఎత్తైన చెక్క తలుపు ఉంది. ఆ తలుపు ఎండకి ఎండి వానకి తడవకుండా దానిమీద చిన్న కప్పు లాంటిది పెంకులతో కప్పబడి ఉంది. చూస్తుంటే అది చాలా పాతకాలం నాటి ఇల్లులా ఉంది. లోపలికి రావచ్చా అని అడగడానికి అక్కడెవరూ లేరు. అతనే చొరవగా లోపలికి అడుగు వేశాడు. ఎవరైనా కనిపిస్తే తిలక్కున్నాడా అని అడగొచ్చన్న ఉద్దేశంతో అటు ఇటు చూశాడు. ఎవరూ కనిపించలేదు. అది పడమర సింహద్వారం అయినందువల్ల దక్షిణం వైపు ఎక్కువ ఖాళీ స్థలం లేదు. తలుపు తీసే ఉంది. ముందు గదిలో కానీ బయట వరండాలో కానీ ఎవ్వరూ లేరు. సరాసరి లోపలికి వెళ్ళాలంటే ఏదో ఇబ్బందిగా అనిపించి తిలక్ అని పిలవాలనుకున్నాడు. ఎందుకో సందేహిస్తూ అక్కడే ఆగిపోయాడు. మళ్ళీ ఓసారి చుట్టూ చూశాడు. నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంది. ఉత్తరం వైపున ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్నందువల్ల అక్కడంతా పూల చెట్లు, కూరగాయల మొక్కలు ఉన్నాయి. చూస్తుంటే చిన్న తోటలా అనిపించింది. అటువైపు 2 అడుగులు వేసి టక్కున ఆగిపోయాడు. అక్కడ ఈశాన్య భాగంలో నీళ్ల పంపుకి కొద్ది దూరంలో ఉన్న సిరిమల్ల చెట్టు కింద గట్టు మీద సంలేఖ కూర్చుని ఉంది. ఏదో పత్రిక తిరగేస్తూ ఉంది. ఆమె పూర్తిగా అటువైపు తిరిగి కూర్చుని ఉన్నందువల్ల జయంత్ని చూడలేదు. జయంత్లో ఆమెను చూడగానే వర్ణనాతీతమైన ఆనందం కలిగింది. ఆమె అప్పటికన్నా ఇప్పుడు చాలా అందంగా ఉన్నట్టు అనిపించింది. త్వరగా ఆమెను చేరుకోవాలన్న కోరికతో వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళబోయాడు. అప్పుడే లోపలి నుండి తిలక్ మాటలు వినిపించి సుడిగాలి చెంపను తట్టినట్టు ఆగిపోయాడు. నిజానికి అవి మాటల్లా లేవు, అరుపుల్లా ఉన్నాయి. అతను దేనికోసమో వాగ్యుద్ధం చేస్తున్నాడు, అది కుటుంబ సభ్యులతో. ఒకప్పుడు తిలక్ తనతో కలిసి ఇంటర్ చదువుతున్నప్పుడు కూడా కాలేజీలో ఇలాగే ఉండేవాడు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా దాన్ని బయటకు తీసి నలుగురికి తెలిసేలా చేసేవాడు. ఏ చిన్న సంఘటన జరిగినట్టు తెలిసినా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు. ఒక్కోసారి అది చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉండేది. చివరికి తిలకే
దాన్ని పెద్ద ఇష్యూ చేసినట్టు అనిపించేది. ఆ గొడవల్లో పడి చదువును నిర్లక్ష్యం చేసేవాడు. ఇప్పుడేం చదువుతున్నాడో. చుట్టూ ఆకురాలినా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. లోపల ఉన్నవాళ్లు ఏం మాట్లాడినా బయటికి స్పష్టంగా వినిపిస్తోంది. లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచించి చివరికి బయటే నిలబడిపోయాడు జయంత్. అతనక్కడ ఉన్నట్టు ఆ ఇంట్లో ఎవరికీ తెలిసే అవకాశం లేదు. అందుకే వాళ్ల పాటికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. జయంత్ వింటున్నాడు. తిలక్, నీ పద్ధతేం నాకు నచ్చటం లేదురా. నాన్నంటే నీకు భయం లేకుండా పోతోంది. ఆయన మీద ఎందుకలా కేకలేస్తావు అన్నాడు రాజారాం అసహనంగా. నా మాటలు నీకు కేకల్లా అనిపిస్తున్నాయా అన్నయ్య? నా గొంతే అంత, ఏం మాట్లాడినా కేకల్లాగే అనిపిస్తాయి అన్నాడు. ఇంట్లో ఏ గొడవ వచ్చినా నీతోనే వస్తోంది, మరి మనశ్శాంతిగా ఉండాలా వద్దా దండించాడు రాజారాం. ఉండండి, ఎవరొద్దన్నారు? నిన్నంతా కాలేజీలో కడుపు మార్చుకున్నాను, అది కూడా చెప్పుకోవద్దా? మనశ్శాంతిగా ఉండాలని ప్రతీదీ మనసులో పెట్టుకుంటే అవసరాలెలా తీరుతాయి? ఇవాళ కూడా వంట లేట్ అయ్యేటట్టుంది. నాకు లంచ్ బాక్స్ లేదు. మధ్యాహ్నం ఏం తినాలి? డబ్బులిస్తే కాలేజీ క్యాంటీన్లో తింటాను. నువ్వైతే ఇవ్వవుగా, అందుకే నాన్నను డబ్బులు అడుగుతున్నాను. నిన్నంతా నాకు తిండి లేదు, పైగా ఎన్ఎస్ఎస్ క్లాసులున్నాయి అన్నాడు తిలక్. తిలక్ వైపు ఎవరూ చూడలేదు. రాజారాం ఏదో గుర్తొచ్చినట్టు వెంటనే వంటగదిలోకి వెళ్ళాడు. 2 యాపిల్ పళ్లను తెచ్చుకుని తన స్కూల్ బ్యాగ్లో పెట్టుకున్నాడు. స్కూల్లో ఆ రోజు ఆ పళ్లను కోసి ముక్కలు చేసి ఆ ముక్కల్ని పిల్లలకి చూపించి 4వ వంతు అంటే ఏంటి, 2వ వంతు అంటే ఏంటి అన్నది అర్థమయ్యేలా చెప్పాలి. అందుకే ఆ యాపిల్ పళ్ళు. రాఘవరాయుడు తనకి కూడా ఓ పని ఉందన్నట్టు చిరిగిపోయిన దుప్పటిని ముందు పెట్టుకుని దానికి ఎక్కడెక్కడ చిరుగులున్నాయో పరిశీలిస్తూ సూది దారం కోసం వెతుకుతున్నాడు. చిర్రెత్తుకొచ్చింది తిలక్కి. తన మాటలకి ఏమాత్రం చలించని తండ్రి వైపు కోపంగా చూశాడు. కాలేజీలో తిండి తినకపోతే కళ్ళు తిరుగుతున్నాయి, డబ్బులిస్తావా ఇవ్వవా అన్నాడు తిలక్. నువ్విప్పుడు డబ్బులు తీసుకునే వయసులో లేవు, ఇచ్చే వయసులో ఉన్నావు. అయినా నిన్నని ఏం లాభంలే. నువ్వైనా బయటుండే ఆ కానుగ చెట్టైనా ఒకటే నా దృష్టిలో. అయినా అమ్మ వంట చేస్తుంది, తొందరపడకు. నువ్వు వెళ్లే లోపలే వంట పూర్తవుతుంది. చెల్లి కూడా నీలాగే కాలేజీకి వెళుతుంది. అదేమైనా నోరెత్తుతుందేమో చూడు అన్నాడు రాఘవరాయుడు సంలేఖను మెచ్చుకుంటూ. దానికి అసలు నోరుంటే కదా ఎత్తడానికి. అయినా దానికి హాస్టల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అది బాక్స్ తీసుకెళ్ళిన రోజు వాళ్ళ బాక్సుల్లో నుంచి తలా ఓ ముద్ద తీసి దాన్ని నోట్లో పెడతారు. నాకలా ఎవరు పెట్టరు. కడుపంతా ఆకలో ఆకలో అంటూ అరిచి చస్తుంది. నన్ను అర్థం చేసుకోరే అన్నాడు తిలక్. నిన్నర్థం చేసుకోవలసింది నేను కాదురా, నీకు నువ్వు అర్థం కావాలి. అందరిలా మనసు పెట్టి కష్టపడి చదివి ఉంటే ఈ పాటికి ఏదో ఒక ఉద్యోగం వచ్చి ఉండేది. ఉద్యోగం చేసి ఇంటిని పోషించాల్సిన వయసులో కాలేజీకి వెళ్తున్నావు. తెలిసిన వాళ్ళు ఇంకా నీ కొడుకు డిగ్రీ ఫస్ట్ ఇయరేనా అని అడుగుతుంటే సిగ్గుగా ఉంది. చూడ్డానికేమో ఎస్ఐ పోస్టుకి పనికొచ్చేవాడిలా ఒడ్డు పొడుగు ఉంటావు. ఎందుకు, తగలేయడానికా అన్నాడు రాఘవరాయుడు. ఆయనకు తిలక్ను చూస్తుంటే ముందెప్పుడూ కలగనంత అసంతృప్తి కలుగుతోంది. కోపం వస్తోంది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఆయనకి కోపం వస్తే మనిషి కాడు. ఆ కోపంలో ఆయన వివేకాన్ని కోల్పోతాడు. నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. తిలక్ కూడా అంతే. ఇద్దరూ కలిసి ఆ ఇంటిని రణరంగం చెయ్యడానికి క్షణం పట్టదు. వెంటనే తిలక్ని అక్కడి నుంచి కొంచెం పక్కకి లాగాడు రాజారాం. ఒక్కరోజు తిండి తినకపోతే చచ్చిపోతామారా? నాన్నేమైనా ఉద్యోగస్తుడా నువ్వు అడగగానే డబ్బులు ఇవ్వడానికి? ఆ డబ్బులు లేకనే కదా నిన్ను చెల్లాయిని హాస్టల్లో ఉంచకుండా బస్ పాసులు తీసిచ్చి ఇంటి దగ్గర నుండే వెళ్ళమనేది. అమ్మ వంట చేస్తోందిగా, ఎందుకు తొందరపడతావు అన్నాడు. అమ్మ ఒక్కతే ఎంత పని చేస్తుంది? 6 గంటలకే నిద్ర లేవమని వదినకెందుకు చెప్పవు నువ్వు? వదిన కూడా అమ్మతో పాటే నిద్రలేచి అమ్మకి పనిలో సాయంగా ఉండొచ్చుగా. నువ్వు స్కూల్కి వెళ్ళే టైంకు నిద్ర లేచినా అమ్మ ఎలాగో వంట చేస్తుందని నీ నమ్మకం. మరి నీకన్నా ఓ అర్ధగంట ముందుగా వెళ్ళే మా పరిస్థితి ఏంటి? మాకు తిండొద్దా? అయినా ఇంత పొద్దెక్కినా వదినకి అదేం నిద్ర అన్నాడు తిలక్. ఆ మాటలు వినగానే దుప్పట్లో నుంచి బుసలు కొడుతూ లేచింది వినీల. వీడెప్పుడు చూసినా నా నిద్ర మీద పడి ఏడుస్తుంటాడు. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోనివ్వడు. వంట ఎంతమంది చెయ్యాలి అని మనసులో సణుక్కుంటూ వచ్చింది వినీల. వినీల రాఘవరాయుడి పెద్ద కోడలు, రాజారాంకి ప్రియమైన భార్య. సులోచనమ్మ వినీలను చూడగానే కళ్ళింతవి చేసి, అయ్యో, ఆ చీరేంటి, ఆ జుట్టేంటి అంది. సులోచనమ్మ రాఘవరాయుడి భార్య. వినీల వెంటనే చేతులు అటు ఇటు తిప్పుతూ,
లేవగానే నన్ను నేను చూసుకునే టైం నాకెక్కడుంది అత్తయ్య? దిగ్గున నిద్ర లేచి మంచం దిగి వస్తే చీర జుట్టు ఇలా ఉండక ఇంకెలా ఉంటాయి? నేనేమైనా తలస్నానం చేసి తులసికోట చుట్టూ తిరిగి పూజ చేసి వస్తున్నానా? నీ చిన్న కొడుకు మాటలు వింటున్నావుగా. మనిషి అన్నాక నిద్ర ఉండదా? లోకంలో నేనొక్కదాన్ని నిద్రపోతున్నానా? ఇంకెవరూ నిద్రపోరా? అదేంటో ఇలాంటి పద్ధతులన్నీ ఈ ఇంట్లోనే ఉన్నాయి. ఇంకా ఏ ముఖం పెట్టుకుని నిద్రపోవాలి? అందుకే ఆ దిక్కుమాలిన నిద్ర లేకపోతే పోయిందని లేచొచ్చాను అంది పెద్ద గొంతుతో అరిచి. వినీల ఎప్పుడైనా అలాగే అరుస్తుంది. వినీలది పక్క ఊరు. తండ్రి లేడు. ఆమె అన్నయ్య కూడా మెకానికల్ షెడ్లో పనిచేస్తున్నాడు. అందుకే కష్టం సుఖం తెలిసి ఉంటుందని, చెప్పిన మాట వింటుందని రాజారాంకిచ్చి పెళ్లి చేశారు. కానీ పెళ్ళయ్యాక వినీల ఒక మాటకు 4 మాటలు మాట్లాడి ఎదుటి వాళ్ల మనసును కత్తితో పొడిచినట్టు గాయపరుస్తూనే ఉంటుంది. వినీలకి ఇంకా నిద్రపోవాలనుందో ఏమో. నాతో పాటు పెళ్ళైన నా స్నేహితురాళ్ళు ఎంతసేపు కావాలంటే అంతసేపు నిద్రపోతున్నారట. వాళ్లకున్న స్వేచ్ఛ నాకు లేదు. నిశ్చింతగా నిద్రపోయి ఎన్నాళ్ళయిందో. ఇదేం కర్మం, నిద్రకి ముఖం వాచి చేస్తున్నా అంటూ గొణిగింది. వంటగది ముందే నిలబడి ఉన్న తిలక్ ఆమె మాటలు విన్నాడు. ఇది కర్మ కాదు. ముందుగా నిద్రలేస్తే ముందుగా తినొచ్చు. ఎప్పుడు చూసినా పడుకుని ఇంకెప్పుడో నిద్రలేస్తే తిండెప్పుడు తినాలి అన్నాడు అందరికీ వినిపించేలా తిలక్. రాజారాం బ్రష్ చేసుకోవాలని వంటగది పక్కన ఉన్న ట్యాప్ దగ్గరికి వెళ్ళాడు. వినీల పాము బుసకొట్టినట్టుగా నిట్టూర్చింది. వీడికెప్పుడూ తిండి పిచ్చి. ఆ సంలేఖకేమో చదువు పిచ్చి తగ్గి కథలు రాసే పిచ్చి పట్టుకుంది. నా శ్రీవారికేమో పిల్లలకి పాఠాలు చెప్పుకునే పిచ్చి. ఏ పిచ్చి లేంది తనకే. ఏదో హాయిగా ఉందనుకుంటే ఈ తిలక్గాడి నసతో చచ్చిపోతున్నా అని మనసులో విసుక్కుంటూ సింక్ దగ్గర కొళాయిని తిప్పి ముఖం మీద నీళ్లు చల్లుకుంది. ఆ నీళ్లు వెళ్ళి స్టవ్ దగ్గర నిలబడి ఉన్న సులోచనమ్మ మీద పడి చీర తడిపింది. సులోచనమ్మ చిరాగ్గా చూసింది. బయటికెళ్ళి కడుక్కునిరా వినీలా, వంటగది ఇప్పుడే తుడుచుకున్నాను. నీళ్లు పడితే నడవాలంటేనే జారుతుంది అంది. అది పాతకాలం నాటి ఇల్లే అయినా లోపల మాత్రం ఈ మధ్యనే కొత్తగా కొన్ని సౌకర్యాలను కల్పించుకున్నారు. వంటగదిలో సింక్, కొళాయి, బయట 2 కొళాయిలు, నేల మీద పాలిష్ రాళ్ళు. చూడ్డానికి నేల పాలిష్ రాళ్లతో బాగానే ఉంది. కానీ నీళ్లు పడి మరకలు పడినప్పుడు ఒక్క సులోచనమ్మ మాత్రమే తుడుస్తుంది. వినీల చెబితేనే తుడుస్తుంది. అది కూడా ఇటు తుడవమంటే అటు, అటు తుడవమంటే ఇటు, ఆగి ఆగి తుడుస్తుంది. కొంచెం తుడవగానే నిలబడి అటు ఇటు చూస్తుంది. అత్తగారు చూడకపోతే మిగిలింది తుడవకుండానే వదిలేస్తుంది. అది తెలిసిన సులోచనమ్మ కోడలు సరిగా తుడుస్తుందో లేదోనన్న అనుమానంతో ఆమె ఏ పనిలో ఉన్నా కోడల్నే గమనిస్తూ ఉంటుంది. అది చూసి నా చేత తుడిచిన దగ్గరే తుడిపిస్తుంది, ఇదేమత్తరా బాబు అని వినీల లోపల మనిషి ఆగ్రహిస్తుంది. అది గుర్తుకు రాగానే కళ్ళ మీదున్న నీళ్లను చేతులతో తుడుచుకుంది వినీల. మీరందరూ ఎందుకండి నా మీద ఇంత కక్ష కట్టారు? నేనే పని చేసినా మీకు నచ్చదా? అక్కడికడిగితే ఇక్కడంటారు, ఇక్కడికడిగితే అక్కడంటారు. అసలు నా ముఖానికి ఎన్ని నీళ్లు పడతాయని బయటికెళ్ళి కడుక్కోమంటున్నారు అంది. సులోచనమ్మ నుదుటి మీద కొట్టుకోబోయి ఆగిపోయింది. వినీల, స్టవ్ మీద పాలు పొంగుతాయేమో చూస్తుండు. బయట అరుగు మీద మీ మామయ్య గారు తాగిన కాఫీ గ్లాసులున్నాయి, వెళ్ళి పట్టుకొస్తాను అంటూ ఆ గదిలోంచి వెళ్ళబోయింది. గ్లాసుల పని తర్వాత, ఇంటి ముందు ఇంతవరకు ముగ్గే వెయ్యలేదు. సంలేఖ ఎక్కడుందో పిలు, చేస్తుంది అన్నాడు రాఘవరాయుడు కోడలికి ఏ పని చెబితే ఏం ముంచుకొస్తుందో అని. మామయ్య గారు అలా అనగానే పరిగెత్తుకుంటూ వంటగది బయట ఉన్న కొళాయి దగ్గరకు వెళ్ళింది. నీళ్లున్న బకెట్ పట్టుకొచ్చింది. గ్లాసుల పని ముగ్గు పని నేను చూస్తానులే అత్తయ్య, లేకుంటే ఆ చదువేదో నా వల్లనే సరిగ్గా సాగడం లేదని సంలేఖ అంటుంది, పిలవకండి అంటూ నీళ్ల బకెట్తో పాటు ముగ్గు డబ్బా పట్టుకుని బయటికెళ్ళింది వినీల. అంతవరకు అక్కడే నిలబడి వాళ్ల మాటలు వింటూ వాళ్ల ఇంటి వాతావరణాన్ని అర్థం చేసుకున్న జయంత్ లోపలికి వెళ్లకుండా వినీల బయటకు రాకముందే ముఖద్వారంలో నుంచి నెమ్మదిగా బయటకొచ్చి రోడ్డు మీదకు వెళ్ళాడు. నడవడం మొదలుపెట్టాడు. అతనికి ఎందుకో తిలక్ని కలవాలని లేదు. కారణం, అతనెప్పుడూ తనతో సన్నిహితంగా లేడు. ఒకే కాలేజీలో ఇంటర్ చేశారు కాబట్టి ఇప్పుడు కనిపిస్తే పలకరిస్తాడేమో కానీ హగ్ చేసుకునేంత సన్నిహితంగా మసులుకోడు. అలాంటప్పుడు తను వచ్చింది తిలక్ కోసమంటే ఎలా నమ్ముతాడు? తిలక్ ఎప్పుడూ ఓ ధ్యేయం పెట్టుకుని చదవలేదు కాబట్టి అతనికి ఎలాగో ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోవచ్చు. కానీ సంలేఖ, క్లాసులో తనను మించిపోవాలన్న లక్ష్యంతో చదివిన సంలేఖ చివరికి ఏమైంది? దానికి కారణమెవరు? తనే కదూ. అప్పుడు అలా జరిగి ఉండకపోతే
ఈరోజు ఆమె కూడా ఏదో ఒక కంపెనీలో తనలాగే చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండేది. కుటుంబ బాధ్యతల్ని అవలీలగా దాటించగలిగేది. అసలు ఈ బాధలనేవి వాళ్ళ ఇంటి దరిదాపుల్లోకి కూడా వచ్చి ఉండేవి కావు. ఇదంతా పరోక్షంగానైనా తన వల్లనే జరిగింది. అలా అని సంలేఖ కోసం వచ్చానని ఎలా చెప్పగలడు? అలా చెబితే అసలు సంలేఖ నమ్ముతుందా? ఆ నమ్మకాన్ని తనే కదా పోగొట్టుకున్నాడు. కానీ ఎందుకో ఈ మధ్యన దిలీప్ సంలేఖ కథ పత్రికలో రావడం గురించి చెప్పకముందు కూడా సంలేఖ తనకి గుర్తుకు రావడం ఆశ్చర్యం అనిపించింది. తనకి తెలియకుండానే తన మనసు సంలేఖ గురించి ఆలోచిస్తుందేమో. తనిలా చెబితే ఆమె నమ్ముతుందా? లోపలికి వెళ్ళి రాఘవరాయుడితో మాట్లాడాలని, తనెవరో పరిచయం చేసుకోవాలని ఉంది. కానీ అంత సాహసం చెయ్యలేకపోతున్నాడు. నడుస్తున్నాడే కానీ అతన్ని ఒక విధమైన నిరాశ నిస్పృహలు ఆవరించాయి. ఇప్పుడు సంలేఖను కలవకుండా నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోతే మళ్ళీ జీవితంలో సంలేఖను కలవలేనేమో అనిపించింది. అందుకే ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ అడుగులేస్తున్నాడు. అతని పక్కనే పెద్దగా హారన్ మోగించుకుంటూ ఓ బస్సు వెళ్ళి కొద్ది దూరంలో ఆగింది. ఏమాత్రం ఆలోచించకుండా సంలేఖను కాలేజీలో కలవాలని ఆ బస్సు ఎక్కి కూర్చున్నాడు జయంత్. బస్సులో కూర్చున్నాక కూడా అతను సంలేఖ ఇంటి వాతావరణం గురించి ఆలోచిస్తున్నాడు. సిటీ రాగానే బస్సు దిగిన జయంత్ నేరుగా హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాడు. దిలీప్కి ఫోన్ చేశాడు. వెంటనే దిలీప్ వెళ్ళి హోటల్లో ఉన్న జయంత్ని కలిశాడు. తరచుగా ఫోన్లో మాట్లాడుకుంటున్నా ఎంతో కాలం తర్వాత కలిసిన మిత్రుల్లా ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకున్నారు, మాట్లాడుకున్నారు. రా జయంత్, ఇంటికెళ్దాం అంటూ జయంత్ని తన ఇంటికి తీసుకెళ్లాడు దిలీప్. దిలీప్ ఇంట్లో దిలీప్కి ఎదురుగా సోఫాలో కూర్చున్న జయంత్ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. హస్విత రాదే, తనని పలకరించదే, ఇంట్లో లేదా అని మనసులో అనుకుంటున్నాడు. ఉద్యోగంలో సెటిల్ అయ్యావు కదా, పెళ్ళెప్పుడు చేసుకుంటావు జయంత్ అడిగాడు దిలీప్. ఆ మాటకు సమాధానం చెప్పే ముందు తను కూర్చున్న హాల్ని పరిశీలనగా చూశాడు జయంత్. పెళ్ళయి భార్య వచ్చాక దిలీప్ లైఫ్ స్టైలే మారిపోయింది. పెళ్లికి ముందు ఒక చిన్న గదిలో ఫ్రెండ్స్తో ఉండేవాడు. ఒకసారి తను వచ్చినప్పుడు స్వయంగా వండి పెట్టాడు. ఆ తర్వాత ఇప్పుడే రావడం, పెళ్లికి రాలేకపోయాడు. ఇంటి నిండా వస్తువులు డబ్బులు ఉంటే ఉండొచ్చు, కానీ వాటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఏదెక్కడ ఉంచాలో చూసుకోవడం భార్య పని. ఆ పని సక్రమంగా చేస్తేనే ఇంటితో పాటు ఇల్లాలికి కూడా అందం వస్తుంది. దిలీప్ భార్య హస్విత ఆ పనిని చాలా చక్కగా చేస్తున్నట్టు చూడగానే తెలిసిపోతోంది. హస్వితకి మనసులోనే 100కి 100 మార్కులు వేస్తూ దిలీప్ వైపు తిరిగాడు. ఏమడిగావు? ఉద్యోగంలో సెటిల్ అయ్యావు కదా, పెళ్ళెప్పుడనా? పెళ్ళంటేనే భయంగా ఉంది దిలీప్ అన్నాడు జయంత్. ఆశ్చర్యపోతూ భయం దేనికి అడిగాడు దిలీప్. చేసుకున్నాక ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఏమో అని అన్నాడు జయంత్. అదేం సందేహం జయంత్ అన్నాడు దిలీప్. అమ్మాయిలు పెళ్ళయ్యాక భర్తల్ని బాగా ఆడిస్తారట. నేను ఆ ఆట ఆడలేను, నా తత్వం నీకు తెలుసుగా. అలా అని పెళ్ళి మానేద్దాం అనుకుంటున్నావా? మానయ్యను, కానీ కాసింత పద్ధతైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తొందరపడి జీవితాంతం ఇబ్బంది పడడం దేనికి? అందులో ఈ మధ్యన విడాకులు తీసుకుంటున్న జంటలన్నీ అలా తొందరపడినవేనట. తొందరపడకపోతే వయసు పెరిగిపోతుందేమో, ఆలోచించు జయంత్. వయస్సు పెరగడమేంటి, కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా ఏముంది? ఈ మధ్యన కొంతమంది అమ్మాయిలు భవిష్యత్తులో ఎవరి మీద ఆధారపడకూడదన్న ఉద్దేశంతో పెద్ద చదువులు చదివి ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందామంటే వాళ్ళ వయసుకు తగిన అబ్బాయిలు దొరకడం లేదట. ఏదో ఒక పని చేసి డబ్బులైనా సంపాదించుకోవచ్చు, కానీ అమ్మాయిలకి తమకన్నా వయసులో పెద్దవాడైన అబ్బాయిని భర్తగా తేలేకపోతున్నామని వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారట. ఇదంతా వయస్సు మించినందువల్లనేగా. జయంత్ నవ్వి, నేనలా ఏం కానులే. మా అమ్మ నా కోసం చాలామంది అమ్మాయిల ఫోటోలను సేకరించి పెట్టింది. నేను ఒప్పుకోవడమే ఆలస్యం అన్నాడు. మరెందుకు ఆలస్యం? హస్విత, ఎవరొచ్చారో చూడు అంటూ ఒకసారి లోపలికి కేకేసి భార్యని పిలిచాడు దిలీప్. ఆమె రాలేదు. హస్విత లోపలేదో పనిలో ఉంటుందని తిరిగి స్నేహితునితో, ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నావా, లేక గృహిణిగా ఉండే అమ్మాయినా అడిగాడు దిలీప్. గృహిణి అన్నాడు సింపుల్గా జయంత్. గృహిణిగా ఉండే అమ్మాయిలది కూడా మంచి ఉద్యోగమే. నువ్వు అలాంటి ఉద్యోగం ఇచ్చి మంచి జీవితాన్ని ఇస్తానంటే అమ్మాయిని ఇవ్వడానికి ముందుకొచ్చే తల్లిదండ్రులే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తూ బదిలీల పేరుతో ఊర్లు మారుతూ ఆఫీసులు మారుతూ
భర్త పనిచేస్తున్న ఊరిలో ఉండలేక అవస్థలు పడతారని. కానీ ఇప్పుడు అబ్బాయిలు ఉద్యోగం చేసే అమ్మాయినే భార్యగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇద్దరి జీతం డబ్బుల్ని కలిపి ఏదైనా బ్యాంకుల్లో అప్పు తీసుకుని వెంటనే ఇల్లు కట్టుకోవాలని, కారు కొనుక్కోవాలని, ఇంకా సాధ్యమైతే ఊరి చివర విశ్రాంతి గదులు కట్టుకుని ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నారు. అలాంటి ఈ రోజుల్లో నీ ఆలోచనలు గృహిణిగా ఉండే అమ్మాయి మీద ఉన్నాయంటే నిజంగానే అద్భుతం. కానీ చాలామంది అమ్మాయిలు పెళ్ళయ్యాక గృహిణులుగా ఉండడానికి ఇష్టపడడం లేదట అన్నాడు దిలీప్. ఇష్టపడే అమ్మాయినే చేసుకుంటాను. అంతేకాదు, ఆ అమ్మాయి పెళ్ళయ్యాక విడాకుల దాకా వెళ్లకుండా చివరి వరకు నాతోనే ఉండాలని అనుకుంటున్నాను అన్నాడు. దిలీప్ ఉలిక్కిపడి, విడాకుల దాకా వెళుతుందని ముందే ఎందుకు అనుకుంటున్నావు జయంత్? మాది చాలా పెద్ద కుటుంబం దిలీప్. బంధువుల రాక కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి. అలా చూసుకోకపోతే నా కోపం నీకు తెలుసుగా. అసలే నాకు ఆవేశం ఎక్కువ. మా నాన్న నాతో మాట్లాడాలంటేనే బీపీ బిళ్ళలు దగ్గరుంచుకుంటాడు అన్నాడు జయంత్. అలా అని కాబోయే భార్య గురించి అంత వ్యతిరేకంగా ఎందుకు ఆలోచించాలి జయంత్ అన్నాడు దిలీప్. నేను పెళ్లి చేసుకునేదే మా అమ్మా నాన్నల కోసం దిలీప్. పెళ్లికి ముందు ఏ అబ్బాయి అయినా నీలాగే ఆలోచిస్తాడు, నీలాగే మాట్లాడతాడు. ఆ తర్వాత సహజంగానే మారిపోతుంటాడు అన్నాడు దిలీప్. నేనలా మారనుగా. మారకుంటే ఏ రంగంలోనైనా కష్టం జయంత్. గెలవాలంటే ప్రతి క్షణం మారుతూ ఉండాలని నువ్వే నాకు చాలాసార్లు చెప్పావు. అప్పుడే మర్చిపోయావా? అది వేరు ఇది వేరు. అమ్మాయిల్ని పెళ్ళయ్యాక భరించడం అంత సులభం కాదట స్నేహితులు చెప్పారు. నువ్వు నవ్వకుండా సీరియస్గా వింటానంటే నీకో సత్యం చెప్పనా జయంత్? చెప్పు దిలీప్ అంటూ అతి ముఖ్యమైన విషయం వింటున్నవాడిలా ముందు కొంగాడు జయంత్. ఎప్పుడైనా దేవతలందరికీ అన్ని రకాల పూలను అలంకరించకూడదట జయంత్. ఏ దేవత ఏ పూలను ఇష్టపడుతుందో, ఏ పూలతో పూజిస్తే అనుగ్రహిస్తుందో తెలుసుకుని పూజించాలట. లక్ష్మీ పార్వతులను ఎర్ర కలువలు, ఎర్రగన్నేరు, తామర, జాజిమల్లె, మొగలి లాంటి సువాసన గల పూలతోనే పూజించాలి. సరస్వతీదేవిని మల్లెలు, తెల్ల తామరలు లాంటి తెల్లని పూలతోనే పూజించాలి. పారిజాతపు పుష్పాలను మాత్రం ఏ దేవత పూజకైనా ఉపయోగించవచ్చు. అలాగే అమ్మాయిల విషయంలో కూడా ఉంటుంది. వాళ్లలో ఉండే గొప్పతనాన్ని ఏ కోణంలో చూసి మనం ప్రతిస్పందిస్తున్నామో వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి, అభినందించాలి, కానుకలు ఇవ్వాలి, ఆరాధించాలి. ఇవ్వందే ఏదీ రాదు. నువ్వు నీ భార్యను బాగా ప్రేమించగలిగితే ఆమె నీ తల్లిదండ్రుల్ని తప్పకుండా ప్రేమిస్తుంది. అమ్మాయిలు కూడా దేవతల్లాంటి వాళ్లే అని అంటుంటే విన్నాను అన్నాడు దిలీప్. అంతలో జయంత్ వచ్చి ఎంతసేపైనా తన భార్య హస్విత గదిలో నుంచి హాల్లోకి రాకపోవడం, అతిథి మర్యాదలు చేయకపోవడం ఆశ్చర్యం అనిపించి, ఇప్పుడే వస్తాను జయంత్ అంటూ లేచి లోపలికి వెళ్ళాడు దిలీప్. జయంత్కి దిలీప్లో ఈ మధ్యన చాలా అనుభవం వచ్చినట్టు అనిపించింది. అతను జర్నలిస్టుగా ఉంటూ జీవితాన్ని అన్ని రకాల కోణాల నుండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. అర్థం చేసుకోవడం వేరు, ఆలోచించడం వేరు అన్నది అతనికి పెళ్ళయ్యాక ఇంకా బాగా తెలిసినట్టుంది. దిలీప్ లోపలికి వెళ్ళాక ఆసక్తిగా చుట్టూ కలియ చూశాడు జయంత్. ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్ ఇంటికి వెళితే వాళ్ళు వేసిన పెయింటింగ్స్ కనిపిస్తాయి. రైటర్స్ ఇంటికి వెళితే వాళ్ళు రాసిన కథల పుస్తకాలు, నవలలు కనిపిస్తాయి. అలాగే ఇప్పుడు దిలీప్ ఇంట్లో పాత్రికేయ రంగంలో అతను చేసిన కృషిని, ప్రతిభను గుర్తించి అనేక స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన ప్రశంసా పత్రాలు, ఎడిటోరియల్ బోర్డు నుంచి వచ్చిన ప్రశంసలు, అతనిచ్చిన వార్తకి స్పందించి పోటీ పత్రికల వాళ్ళు పంపిన అభినందనలు, పురస్కారాలు, బహుమతులు కబోర్డ్ నిండా ఉన్నాయి. సోఫాలో నుంచి లేచి వెళ్ళి వాటి ముందు నిలబడ్డాడు జయంత్. లోపలికి వెళ్ళిన దిలీప్ తన భార్యతో, ఏంటలా ఉన్నావు? జయంత్ వచ్చాడు, ఒకసారి వచ్చి మాట్లాడు, నీకోసమే ఎదురు చూస్తున్నాడు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అటువైపు తిరిగి ఉండడంతో ఆమె ముఖంలోని హావభావాలు కనిపించడం లేదు. ఆమెకు వెనుక వైపున నిలబడి ఉన్న దిలీప్ ఆమె భుజాలను పట్టుకుని నెమ్మదిగా తన వైపుకు తిప్పుకున్నాడు. అప్పటికే తన 2 చేతులతో కాఫీ కప్పులున్న ట్రేను పట్టుకుని ఉన్న హస్విత సన్నగా నవ్వి, మాటలు వినిపిస్తున్నాయి, కానీ జయంత్ అనుకోలేదు. ఎవరో రిపోర్టర్ అనుకున్నాను. జయంత్ ఇలా కూడా మాట్లాడతాడా? కళ్ళు పెద్దవి చేసి చూసింది హస్విత. ముందు నువ్వురా, ఇప్పటికే ఆలస్యమైంది అంటూ ఆమెను హాల్లోకి తీసుకెళ్లాడు. కబోర్డు దగ్గర నిలబడి ప్రశంసా పత్రాలను చూస్తున్న జయంత్ హస్విత వస్తున్నట్టు గాజులు, మెట్టెల చిరు సవ్వడు వినిపించి ఇటు తిరిగాడు. ఆమె నవ్వి, ఎప్పుడొచ్చారు? బాగున్నారా అంటూ ఓ కప్పు కాఫీ జయంత్కి,
ఇంకో కప్పు దిలీప్కి ఇచ్చింది. దిలీప్ జయంత్ని కూర్చోమని అతనికి ఎదురుగా కూర్చుంటూ, హస్విత నువ్వు కూడా కూర్చో అన్నాడు. నాకు కొంచెం లోపల పనుంది అంటూ బ్రతిమాలుతున్నట్టుగా చూసి లోపలికెళ్ళింది హస్విత. కాఫీ కప్పు అందుకుంటున్నప్పుడు ఒక్క క్షణం హస్విత వైపు చూసిన జయంత్కి ఆశ్చర్యంగా ఉంది. పెళ్ళయ్యాక అమ్మాయిలు కట్టు బొట్టు వేషధారణలో చాలా మారిపోతారు అని మనసులో అనుకున్నాడు. హస్విత లోపలికి వెళ్లే ముందు ఒక్క క్షణం జయంత్ వైపు చూసి అతనిలో వచ్చిన హుందాతనాన్ని గమనించింది. మనిషి ఎలా ఉంటే సమాజం గౌరవిస్తుందో, ఎలా ఉంటే సంతృప్తిగా బ్రతకొచ్చో అలా ఉన్నాడు అనుకుంది. జయంత్ కాఫీ తాగుతూ కూర్చుని మళ్ళీ కబోర్డు వైపు చూసి, గ్రేట్ దిలీప్, వీటిని చూస్తుంటే నువ్వు తక్కువ టైంలో ఎక్కువ సాధించినట్టు అనిపిస్తోంది అన్నాడు. దిలీప్ నవ్వి, సాధించాలన్న తపనతో నేనేం చెయ్యలేదు జయంత్. జర్నలిజం అంటే నాకు ఇష్టం. దాన్ని నా వృత్తిగా మార్చుకుని ప్రవృత్తికి అనుగుణంగా మలుచుకున్నాను. మనకుండే 64 కళల్లో ఇది కూడా ఒక కళ. రవిగాంచని చోట కవిగాంచగలిగినట్టు కవిగాంచని చోటును కూడా ఒక జర్నలిస్టు చూడగలడు. జర్నలిస్టు చూపుకు అంత శక్తి ఉంటుంది అన్నాడు. జయంత్ ఆసక్తిగా వింటున్నాడు. ఈ జర్నలిజంలో రాణించాలంటే మామూలు విషయం కాదు. సామాజిక దృక్పథం కావాలి. మామూలు విషయాన్ని కూడా యాస, భాష, సంస్కృతి మిళితమయ్యేట్టు రాసి పాఠకుల దృష్టికి సులభంగా వెళ్లేట్టు చేయగలగాలి. వార్తల కోసం వెళ్లేందుకు 24 గంటలు సిద్ధంగా ఉండాలి. కానీ హస్వితకు నా వృత్తి కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. తను అలవాటు పడ్డానికి ఇంకా కొంత టైం పడుతుందేమో అన్నాడు. ఆఖరి వాక్యాలు అంటున్నప్పుడు దిలీప్ గొంతులో కాస్త నిరాశ ధ్వనించింది. ఒక్కోసారి అనిపిస్తోంది తనని పెళ్లి చేసుకుని అనవసరంగా కష్టపెడుతున్నానేమో అని. కానీ జయంత్, నేనలా ఆలోచిస్తే నా ప్రవృత్తిని చంపుకున్నవాడినవుతాను. అలా చంపుకుంటూ నేను ఏ పని చేసినా అది నాకు తృప్తినివ్వదు. అందుకే ఈ పనిలోనే కొనసాగుతున్నాను. ఎప్పుడైనా ఒక వైద్యుడు తప్పు చేస్తే మూడో కంటికి తెలియకుండా రోగి మరణిస్తాడు. న్యాయవాది తప్పు చేస్తే గుట్టు చప్పుడు కాకుండా క్లయింట్ ఉరికంబం ఎక్కుతాడు. అదే ఒక జర్నలిస్ట్ తప్పు చేస్తే కొద్ది నిమిషాల్లోనే ప్రపంచమంతా తెలిసిపోతుంది. అంతటి కీలకమైన వృత్తి ఇది. అలాంటప్పుడు ఒక జర్నలిస్టుగా నేను ప్రశాంతంగా ఉండి నా వృత్తికి న్యాయం చేయాలంటే నేను ఇంటికి రాగానే హస్విత ముఖం మార్చుకోకుండా ఉండాలి. ఏ రోజుకు ఆ రోజు నేను సక్సెస్ కావాలి అంటే ఆమె నన్ను సాధించకుండా ఉండాలి. అందుకే అప్పుడప్పుడు ఆమెకు నచ్చ చెబుతుంటాను. అలాంటప్పుడు మా ఇద్దరి మధ్యన చిన్న చిన్న ఘర్షణలు వస్తూ ఉంటాయి అంటూ ఆగాడు. ఏదైనా స్నేహితునితోనే కదా చెప్పుకోవాలి అన్నట్టు తన మనసులో మాటను జయంత్తో చెప్పుకుంటున్నాడు దిలీప్. ఆలోచిస్తున్నాడు జయంత్. మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు దిలీప్. చిన్న చిన్న ఘర్షణలు సహజమే అయినా విపరీతంగా గుచ్చుకుంటాయి జయంత్. అలాంటి సందర్భాలు లేనప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో మాటలతో చెప్పలేం. ఎప్పటికీ ఆ ఆనందమే కావాలనుకోవడం కూడా సబబు కాదేమో. ఎందుకంటే జీవితం కూడా ముఖ్యం కదా. జీవితం అన్ని వేళలా ఆనందాన్ని ఇస్తుందని ఎందుకు అనుకోవాలి? దాని పద్ధతులు దానికి ఉంటాయి కదా అన్నాడు దిలీప్. పెళ్ళయ్యాక ఇంత మార్పు వస్తుందా అబ్బాయిల్లో? ఆశ్చర్యపోయాడు జయంత్. జయంత్, ఒకరి పని పట్ల ఒకరికి గౌరవం, ఇష్టం లేకుంటే ఏ భార్యాభర్తలకైనా కలిసి ఉండాలంటే కష్టంగానే ఉంటుంది. అందుకే కొంతమంది విడాకులు తీసుకుని విడిపోతుంటారు. అది నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వేదమంత్రాలు కూడా కలిసి ఉండమన్నాయి కానీ కావలసినప్పుడు విడిపోమనలేదు. పెళ్ళనేది ఎవరికైనా ఓ మలుపు. ఆ మలుపును తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. నిర్లక్ష్యంగా తీసుకుంటే తిప్పలు తప్పవు. కానీ హస్విత మరీ అంత వ్యతిరేకంగా ఏమీ లేదనుకో అన్నాడు దిలీప్. దిలీప్ తనే బాధపడుతున్నాడు. తనను తనే ఓదార్చుకుంటున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా తన అనుభవం సరిపోదేమో అన్నట్టు చూస్తున్నాడు జయంత్. దిలీప్ ఆలోచనగా చూస్తూ, జయంత్, నాకిప్పుడు అన్ని స్వచ్ఛంద సంస్థలతో జీవనస్థాయి సంబంధాలున్నాయి. పాఠకులు తమ స్పందనల రూపంలో ఇచ్చే సర్టిఫికెట్లున్నాయి. కానీ ఇప్పటి ధరలను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రముఖ పత్రికలో పూర్తి సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. నేనిప్పుడు ఇక్కడ బ్యూరో ఇన్ఛార్జిని. త్వరలోనే హైదరాబాద్ రాబోతున్నాను. అక్కడైతే నా ప్రతిభ ఇంకా అభివృద్ధి అయ్యే అవకాశాలున్నాయి అన్నాడు. వెల్కమ్ దిలీప్. నువ్వు హైదరాబాద్ రావాలనుకోవడం నాకు కూడా సంతోషంగా ఉంది. ఇద్దరం ఒకే చోట ఉండొచ్చు అన్నాడు జయంత్. హస్విత వాళ్ళ మాటల్ని లోపల నుండి శ్రద్ధగా వింటోంది. దిలీప్ ఇంకేం మాట్లాడలేదు. కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. జయంత్కి సంలేఖ గుర్తొస్తోంది.
ఆమెతో పాటు ఆ ఇంటి వాతావరణం, ఆ ఇంట్లో ఉన్న మనుషుల సంభాషణ కూడా గుర్తొస్తోంది. సంలేఖను ఇంటర్ చదువుతున్నప్పుడు చూసిందే. ఆ తర్వాత మళ్ళీ చూడలేదు. వాళ్ళ ఊరు కానీ ఇంటి వాతావరణం కానీ చూడడం ఇదే మొదటిసారి. చూస్తుంటే కొత్తగా ఆశ్చర్యంగా అనిపించినా ఒకంత బాధగా ఉంది. ఆ బాధ మామూలుగా లేదు, లోలోన కుళ్ళబొడుస్తోంది. ఎందుకో ఏమో దిలీప్, నాకెందుకో ఆదిపురికి వెళ్ళి కూడా సంలేఖతో మాట్లాడకుండా రావడం బాధగా ఉంది. ఇప్పుడు మనం సంలేఖ చదువుతున్న కాలేజీకి వెళితే కనిపిస్తుంది కదా, ఆమెతో మాట్లాడాలి. నాతో రాగలవా? ఎలాగైనా తనని అభినందించాలి. కథ చాలా బాగా రాసింది అన్నాడు జయంత్. లోపల ఉన్న హస్వితకు ఆ మాటలు వినిపించి బిత్తరపోయింది. దిలీప్ ఒక్క క్షణం ఆలోచించి, 1 గంట నువ్వు విశ్రాంతి తీసుకో. ఈ లోపల నేను అర్జెంటుగా ఒక చోటుకి వెళ్ళొస్తాను. చాలా ముఖ్యమైన న్యూస్ అది. ఆ తర్వాత వెళ్ళి సంలేఖను కలుద్దాం అన్నాడు. ఓకే అంటూ జయంత్ అక్కడే ఉన్న టీవీ రిమోట్ని చేతిలోకి తీసుకున్నాడు. ఛానల్స్ మారుస్తూ అక్కడే కూర్చున్నాడు. దిలీప్ గంటని చెప్పి బయటకు వెళ్ళినవాడు 2 గంటల వరకు రాలేదు. అప్పటికే యుగాలైనట్టు ఎదురు చూశాడు జయంత్. అదే టైంలో రాజారాంకి యాక్సిడెంట్ అయిందని తెలిసి కాలేజీలో క్లాస్ రూమ్లో ఉన్న సంలేఖ, తిలక్ లెక్చరర్ దగ్గర పర్మిషన్ తీసుకుని వేగంగా బస్టాండ్కి వెళ్లారు. ఆదిపురికి వెళ్లే బస్సు రావాలంటే అర్ధగంట పడుతుందన్నారు. విపరీతమైన భయాందోళనతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇంకో అవకాశం లేక ఒళ్ళంతా కళ్ళు చేసుకుని బస్ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. సంలేఖకి కన్నీళ్ళాగడం లేదు. మాటిమాటికి తిలక్ వైపు చూస్తోంది. నాకు తెలిసి ఇదంతా నాన్న వల్లనే జరిగింది, లేకుంటే అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగి ఉండేది కాదు అన్నాడు తిలక్. అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక కళ్ళు పెద్దవి చేసి, నాన్న వల్లనా అంది. అవును, నాన్న వల్లనే. నువ్వేం మాట్లాడుతున్నావో కనీసం నీకైనా తెలుస్తోందా? అన్నయ్య యాక్సిడెంట్ వార్త విని నీకు నిజంగానే మతిపోయింది. నువ్వింకేం మాట్లాడకు అంటూ కసురుకుంది సంలేఖ. తిలక్ గట్టిగా తలకేసి కొట్టుకుని, నా కర్మనాలో నా జాతకవనాలో నేను నిజం చెప్పినా నమ్మరేంటి మీరు? ఇలాంటివి కూడా అబద్ధం చెప్తానా? సరేలే, ఏం చేద్దాం, జరిగిందాన్ని ఆపగలమా అంటూ విచారంగా చూశాడు తిలక్. తిలక్ని చూస్తుంటే నిజమే చెబుతున్నాడనిపిస్తోంది. కానీ ఆ యాక్సిడెంట్ తండ్రి వల్లనే జరిగింది అంటే వినలేకపోతోంది. అడిగితే ఏం చెబుతాడో, ఏం వినాల్సి వస్తుందో అని మౌనంగా ఉంది. అలా ఎక్కువసేపు మౌనంగా ఉండలేక ఏం చెప్పినా వినడానికి సిద్ధమైన దానిలా, ఏం జరిగిందో చెప్పన్నయ్యా అంది. ఆమెకి ఏడుపు ఆగడం లేదు. ఏం జరిగిందంటే, అన్నయ్య వాళ్ళ స్కూల్లో చదువుతున్న ఓ విద్యార్థి చనిపోవడం వల్ల ఈరోజు స్కూల్ లేదని అన్నయ్య సెల్ ఫోన్కి మెసేజ్ వచ్చింది. అది చూడగానే అన్నయ్య, అమ్మా నాకు లంచ్ బాక్స్ పెట్టకు, ఇవాళ మాకు స్కూల్ లేదు అని అమ్మకి వినిపించేలా హాల్లో నుంచి కేకేసి చెప్పాడు. అక్కడే ఉన్న నాన్న అది విని సంతోషపడి, నీకు స్కూల్ లేదు కదా రాజా, నీకో పని చెబుతాను చేస్తావా అని అడిగాడు. చెప్పండి నాన్నగారు, చేస్తాను అన్నాడు అన్నయ్య. ఏం లేదురా, మీ తాతయ్య నానమ్మల సమాధులు మళ్ళీ కట్టిద్దాం అనుకున్నాం కదా, ఇసుక కావాలి. వర్షాలు పడ్డాయంటే ఆ ఏరులో నుంచి ఇసుక తేవాలంటే కష్టం, పనివాళ్ళు దొరకడం లేదు. మన ట్రాక్టర్ తీసుకెళ్ళి ఇసుక తేవాలి అన్నాడు నాన్న. వెంటనే అన్నయ్య తెస్తాను అన్నాడు. అది నేను విన్నాను. నాన్న చెప్పినట్టు విని అన్నయ్య ఇసుక కోసం వెళ్ళడం వల్ల ఇలా జరిగింది. ఆ యాక్సిడెంట్ నాన్న వల్లే జరిగింది. అసలే మనకుండే ఆస్తి ఆ ట్రాక్టర్ ఒకటే, అది కూడా ఈ దెబ్బతో ఉష్షు అన్నాడు తిలక్ చేతులు గాల్లోకి లేపి. సరే అన్నయ్య, నాన్నకి మాత్రం ఇలా జరుగుతుందని ముందే తెలుసా? తెలిస్తే పంపుతాడా? ఇది నాన్న వల్లనే జరిగిందని ఇంకెప్పుడు అనకు. అననని నాకు మాటివ్వు అంది సంలేఖ. అసలే తిలక్ నోటి మనిషి అని ఆమె భయం. మాట జారితే అది ఒక ప్రవాహమై ఎటు వెళుతుందో చెప్పలేం. అప్పుడు అందరూ తండ్రిని నిందిస్తారు. అది విని తను తట్టుకోలేదు. అందుకే తిలక్ దగ్గర మాట తీసుకుంది. మాట తీసుకుందే కానీ ఆమెకు కన్నీళ్ళు ఆగడం లేదు. తిలక్ అన్నయ్య చెప్పిందే నిజమైతే రాజారాం అన్నయ్య ఇసుక ట్రాక్టర్ కింద పడి నలిగిపోయి ఉంటాడు. ఆ ఊహ ఆమె గుండెని పిండి చేస్తోంది. అన్నయ్యకి ఎలా ఉందో ఏమో అని ఆ ఇద్దరి గుండెల్లో వాహనాలు పరిగెత్తుతున్నాయి. ఎంతైనా రాజారాం అన్నయ్య నీలా కాదు. ఇంత వయసు వచ్చినా నాన్న చెప్పిన మాట ఎలా విన్నాడో చూడు. ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తాడు. కానీ అన్నయ్యకి ఇలా జరగాల్సింది కాదు. ఇప్పుడు ఎలా ఉన్నాడో. ఇదంతా నా వల్లనే జరిగిందని నాన్న ఎంత కుమిలిపోతున్నాడో.
అమ్మ అయితే ఇక చెప్పక్కర్లేదు. తల బాదుకుంటూ ఉంటుంది. వదిన అన్నయ్యకి ఏం జరిగినా తట్టుకోలేదు. ఇలా జరగడం ఘోరం అంటూ కన్నీళ్లను ఆపుకోలేక కళ్ళను చున్నీతో తుడుచుకుంది సమలేఖ. నాకు కూడా నీలాగే ఏడవాలనిపిస్తోంది. మనిద్దరినిలా చూస్తే ఈ జనాలంతా ఏం జరిగిందని మన చుట్టూ చేరతారు. ముందు నువ్వు ఆ ఏడుపును కంట్రోల్ చేసుకో. అన్నయ్యకేం కాదు అంటూ ధైర్యం చెప్పాడు తిలక్. నాకు నీలా ధైర్యంగా ఉండడం చేత కావడం లేదన్నయ్య. తప్పకుండా మన అన్నయ్యకి గట్టి దెబ్బలే తగిలుంటాయి. ఇసుక ట్రాక్టర్ కింద పడిపోవడం అంటే మాటలా? అసలు ఉన్నాడో లేడో అంటూ ఆ దృశ్యాన్ని ఊహించుకుని ఏడు పాపుకోలేక నోటి నిండా చున్నీని కుక్కుకుంది సమలేఖ. చెల్లెల్ని అలా చూస్తుంటే బాధగా ఉంది తిలక్కి. ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. తండ్రి మీద పిచ్చి కోపం వస్తోంది. అయినా నాన్నకి ఇదేం పిచ్చి కోరిక, ఇదేం కల? ఎవరైనా కన్న పిల్లల కోసం ఖర్చు చేస్తారు. పిల్లలు అడిగినప్పుడు డబ్బులిచ్చి ఏవైనా కొనుక్కొని తినమని చెబుతారు. నేను మొన్నంతా ఆకలితో మాడి చచ్చాను. అయినా నాకు రూపాయి ఇవ్వడు, నన్ను పట్టించుకోడు. ఎప్పుడో చచ్చిపోయి అందరూ మర్చిపోయిన వాళ్ళ అమ్మా నాన్నల సమాధులు కట్టించాలట. దానికోసం ఖర్చు పెట్టాలట. ఇప్పుడు అంత అవసరమేమొచ్చింది? పాత సమాధులేవో ఉన్నాయి కదా, వాటిని అలాగే ఉంచితే సరిపోదా? అవి అక్కడక్కడ కొంచెం పగిలాయట, కుంగాయట. అక్కడేదో నిజంగానే వాళ్ళ శరీరాలున్నట్టు, ఆ శరీరాలే కుంగినట్టు పగిలినట్టు విలవిల్లాడుతున్నాడు. అసలు ఎక్కడున్నారే వాళ్ళు? తాతయ్య చనిపోయి 15 ఏళ్ళు, నానమ్మ చనిపోయి 11 ఏళ్ళు. బాతికున్న వాళ్ళనే పట్టించుకోవడం లేదు. చనిపోయిన వాళ్ళ సమాధులకు రీకన్స్ట్రక్షన్ ఎందుకు? వయసు పెరిగే కొద్దీ మతిలేని వాళ్ళ తయారవుతున్నాడు నాన్న అన్నాడు తిలక్. నాన్ననేమి అనకు. నాన్నకు మనమెంతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే. మన కోసం ఆయన చెయ్యగలిగిందంతా చేశాడు, చేస్తున్నాడు. తనని కన్నవాళ్ల గురించి ఆయన ఆ మాత్రం చేసుకుంటే తప్పులేదు అంది సమలేఖ. ఆమె మాట్లాడుతున్నా కన్నీళ్లను తుడుచుకుంటూనే ఉంది. ఇంకేం మాట్లాడినా చెల్లెలింకా బాధపడుతుందని మౌనంగా ఉన్నాడు తిలక్. క్షణక్షణం బస్ కోసం వాళ్ళిద్దరి చూపులు రోడ్డుపై దూరంగా వెళ్ళి నిలుస్తున్నాయి. సమలేఖకి తన తాతయ్య బసవరాయుడు గుర్తొచ్చాడు. ఆయన గురించి తన తండ్రి, తన ఊర్లో వాళ్ళు కథలు కథలుగా చెప్పుకోవడం గుర్తొచ్చింది. నానమ్మ కూడా తాతయ్య ఊ అనగానే ఎలా బెదిరిపోయేదో పక్కింటి వాళ్ళు, ఎదిరింటి వాళ్ళు చెప్పుకోవడం విన్నది. తాతయ్య కేవలం తన కుటుంబం కోసమే బ్రతికిన మనిషి కాదట, జనం కోసం, జనం మనిషిలా బ్రతికాడట. భారత్లో ఎమర్జెన్సీ నడుస్తున్న రోజుల్లో, ప్రధాని ఇందిరాగాంధీ ప్రజల హక్కుల్ని హరిస్తున్న రోజుల్లో, ఆమె కొడుకు సంజయ్ తల్లి వెనుక నిలబడి కల్లోలాలు సృష్టిస్తున్న రోజుల్లో, ప్రజాస్వామ్యవాదులతో జైళ్లు నిండిపోతుంటే, పాలకపక్షం దౌర్జన్యాలకు జనం కడుపులు మండిపోతుంటే, ఆ జనం మధ్యలోకి వెళ్ళి ఏం చెయ్యాలి అని ఆలోచించేవాడట. సమాజంలో చాలా సమస్యలున్నాయని, అన్నీ తీవ్రమైనవేనని, అవి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తూ దేశాన్ని వెనక్కి నెట్టేస్తున్నాయని మదనపడేవాడట. పేదల మధ్య తిరిగి, పేదల మధ్య జీవించి, పేదలతో మాట్లాడి, పేదల సమస్యలను అర్థం చేసుకుని, ఆ సమస్యలను అందరితో చర్చించి, చివరికి వాటిని ఒక ఐఏఎస్ అధికారి దాకా తీసుకెళ్లాడట. ఆ రోజుల్లో అలా చేయడం అనేది ఎంతో సమర్థతతో కూడుకున్న పని. అయితే ఆయన సమర్థతతో, ఓపికతో, సాహసంతో తీసుకున్న నిర్ణయాలు ఊరికే పోలేదట. వాటి ప్రభావం వల్ల ఎన్నో జీవితాలు మారిపోయాయని, ఎన్నో కుటుంబాలు ఒడ్డున పడ్డాయని, ఎన్నో గ్రామాలకు అవి పాఠాలుగా నిలిచాయని చెప్పుకుంటుంటారు. ముఖ్యంగా మనిషికి చదువుంటే ఆలోచనలు మారతాయని, ఆలోచనలు మారితే జీవితం మారుతుందని, జీవితం మారితే కుటుంబం మారుతుందని, కుటుంబం మారితే పల్లె మొత్తం మారుతుందని నమ్మేవాడట. ఆ నమ్మకంతోనే ఆయన అప్పట్లో చేసిన అక్షరాస్యత ఉద్యమం వల్ల ఇప్పుడు ఆదిపురి నిండా అక్షరాస్యులే అయ్యారు. పొదుపు ఉద్యమం వల్ల అందరిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఊరంతా పరిశుభ్రంగా, పరిమళ భరితంగా, పచ్చగా మారిపోయింది. ఒక్క తన ఇంట్లో తప్ప పేదరికపు ఆనవాళ్లే కనిపించకుండా పోయాయి. ప్రస్తుతం ఆదిపురి ప్రజలు చాలా వరకు అవినీతిని ప్రోత్సహించకుండా, అవినీతి అధికారులను భరించకుండా, అవసరమైతే నిర్భయంగా నిలదీస్తున్నారంటే దానికి కారణం తాతయ్యనే అంటారు. కొద్ది రోజుల క్రితం తాతయ్య స్నేహితుడెవరో కలిసి, ఏం రాఘవయ్య, మీ అమ్మా నాన్నలు కట్టించిన ఇంట్లో నీ భార్య పిల్లలతో సుఖంగా ఉంటున్నావు. వాళ్ళిచ్చిన పొలంలో పంట పండించుకుని తింటున్నావు. అదే పొలంలో ఉన్న వాళ్ళ సమాధులు ఎండకెండి వానకి తడిసి ఓ పక్కన పగిలిపోయి నెర్రెలు బారి ఉండడం చూస్తూ కూడా
ఏం చెయ్యలేకపోతున్నావే? వాటి పనేదో కాస్త చూడరాదు అన్నాడట. ఆ మాటలు విని కూడా డబ్బు సమస్యతో ఉన్న తన తండ్రి మౌనంగా ఉండడం తప్ప ఏమీ చెయ్యలేకపోవడం తను చూస్తూనే ఉంది. నానమ్మకు డబ్బులు ఇవ్వాల్సిన మొద్దు పాలయ్య ఈ మధ్యన ఇంటికొచ్చి, రాఘవయ్య, నువ్వెన్నిసార్లు అడిగినా మీ అమ్మగారి డబ్బులు ఇవ్వకుండా నిన్నెంత ఇబ్బంది పెట్టానో నాకు తెలుసు. ఆ తర్వాత నా భార్య చనిపోయి నేనెన్ని బాధలు పడ్డానో నీకు తెలియంది కాదు. ఇంతకాలానికి నా కొడుకు సౌదీ నుండి డబ్బు పంపి, నాన్న, ఈ డబ్బును వెంటనే రాఘవరాయుడు గారికి ఇచ్చేయి. అప్పట్లో ఆ పెద్దామె నా గుండెకు చిల్లి పడిందని డాక్టర్లు చెబితే విని జాలిపడి ఇచ్చిన డబ్బులవి. వాటిని తిరిగివ్వడం బ్రతికి ఉన్న మనుషులుగా మన ధర్మం. ఆమెప్పుడు లేదు కదా, డబ్బులు ఎందుకు తిరిగివ్వాలి అని నీ మనసులో ఉండొచ్చు. కానీ చనిపోయిన వాళ్ళ సొమ్మును తిరిగి ఇవ్వకపోతే బురదలో పురుగులమై పుడతామట. రాఘవరాయుడు గారికి ఇవ్వాల్సిన డబ్బు కాక ఇంకా కొంత డబ్బును నీకు విడిగా పంపుతున్నాను. ఆ డబ్బుతో అమ్మ సమాధిని పాలరాతితో కట్టించు. ఆ విధమైన సమాధి మన బగాది పల్లెలోనే కాదు, ఆ చుట్టుపక్కల మండలాల్లో కూడా లేని విధంగా ఉండాలి. అది నా కల. ఆ కల కోసమే ఇక్కడ రాత్రి పగలు కష్టపడి ఆ డబ్బును సంపాదించాను అన్నాడట. ఏ కళ లేని నాతో పోల్చుకుంటే నా కొడుకు నిజంగానే గొప్పవాడు. నా కొడుకు చెప్పినట్టే నా భార్య సమాధి కట్టించడం మొదలుపెట్టాను. నువ్వు కూడా ఈ డబ్బుల్ని ఎంత కష్టంలో ఉన్నా నీకోసం వాడుకోకు. కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని మనం మన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ డబ్బుతో మీ అమ్మా నాన్నల సమాధుల్ని బాగు చేయించు. అవి రోడ్డు పక్క పొలంలో ఉన్నందువల్ల దారిని పోయేవాళ్ళు చూసి, అయ్యో, బసవరాయుడు ఎంత బాగా బ్రతికినవాడు, ఎన్నెన్ని మంచి పనులు చేసిపోయాడు, చివరికి ఆయన సమాధి శిథిలమైపోతున్నా పట్టించుకునేవాళ్ళు లేరు అని అంటున్నారు ఇప్పటికే అంటూ ఆ డబ్బుల్ని తండ్రి చేతిలో పెట్టడం తను చూసింది. అది చూసి తండ్రి తనతో, తిలక్కి ఈ డబ్బులుని తెలిస్తే వీటిని తీసుకెళ్ళి బైక్ కొంటానని గొడవ చేస్తాడు సంలేఖ. అందుకే వాడితో చెప్పట్లేదు. నువ్వు కూడా చెప్పకు. ఈ డబ్బుల్ని కొద్ది కొద్దిగా తీసి సమాధులు కట్టడానికి వాడతాను అన్నాడు. అదే విషయం ఇప్పుడు తిలక్తో చెప్పాలనుకుంది. లేకుంటే ఇప్పుడు సమాధులు కట్టించడానికి వాడబోయే డబ్బులు తండ్రివే అని అపార్థం చేసుకుని తండ్రిని హింస పెడతాడు. తిలక్ అన్నయ్య సామాన్యుడు కాదు. ఏమాత్రం అవకాశం దొరికినా తండ్రి మీద కత్తి దువ్వుతాడు. అందుకే చెప్పింది. అది వినగానే నవ్వాడు తిలక్. ఇది నవ్వే సమయమా? ఎందుకు నవ్వుతావు అన్నట్టు చూసింది సంలేఖ. డబ్బులుంటే ఎక్కడైనా ఇల్లులు కట్టించేవాళ్ళని, పొలాలు కొనేవాళ్ళని, పిల్లలకి లగ్జరీ లైఫ్ని అలవాటు చేసేవాళ్ళని, ఇంకా కావాలంటే ఖరీదైన డ్రింక్ తాగి విపరీతంగా తినేవాళ్ళని చూస్తున్నాం. అసలు ఎక్కడ చూసినా వాళ్లే కనిపిస్తున్నారు. 100 ఎకరాలు సంపాదించి చనిపోయిన రైతుల శవాలను కూడా ఊరికి దూరంగా ఉండే శ్మశానంలో వేసే వస్తున్నారు. వాటి మీద గుర్తుగా ఓ చిన్న రాయిని మాత్రమే పెట్టి వస్తున్నారు. కొంతమందినైతే ఎక్కడ వేసి వస్తారో కూడా తెలియదు. శ్మశానంలో స్థలం లేక వేసిన చోటే వేస్తున్నారు. అదేంటి అంటే, అలా ప్రతి ఒక్క శవానికి ప్రత్యేకమైన స్థలం కేటాయించాలంటే ఊళ్ళుండవు, శ్మశానాలే ఉంటాయంటున్నారు. నాన్నమ్మకి అప్పట్లో ఇలాంటి రియల్ ఎస్టేట్ ఆలోచనలు రాలేదేమో. తాతయ్యను చనిపోయాక సొంత పొలంలోనే వేయించుకుంది. తను చనిపోయాక తనని తాతయ్య పక్కనే వెయ్యమని అలా వేస్తారో లేదోనన్న అనుమానంతో ఆమె చనిపోకముందే సగం సమాధి కట్టించుకుని చివరికి షుగర్ వ్యాధితో చనిపోయింది. అయినా చనిపోయిన శవాలకి ఇంత రక్షణ అవసరమా? ఇదేం సంప్రదాయం? మనుషులు మరీ ఇంత సెంటిమెంటల్గా ఎలా ఉంటారో ఏమో అని మనసులో ఆలోచిస్తున్నాడు తిలక్. ఏంటన్నయ్యా ఆలోచిస్తున్నావు? బస్సు త్వరగా వస్తే బావుండు అంది సంలేఖ ఎంతకీ రాని బస్సును తిట్టుకుంటూ. నీకో విషయం చెప్పనా? ఎక్కడో తప్ప డబ్బు బలంతో తెగబలిసిన వాళ్ళను కూడా చనిపోయాక పంట పొలాల్లో వెయ్యరు. అలా వేస్తే చివరికి పొలాలు లేకుండా సమాధులే ఉంటాయని. అయినా డబ్బులు బాగా ఎక్కువైన వాళ్ళు కూడా ఇలాంటి మతిలేని పనులు చెయ్యరు అన్నాడు తిలక్. తను ఎంత అడిగినా డబ్బులు ఇవ్వని తండ్రి మీద ఉన్న కోపాన్నంతా తాతయ్య వాళ్ల సమాధుల మీద చూపిస్తూ. నీ పరిశీలన తప్పో రైటో నాకు తెలియదు కానీ 1000 అడుగుల భూమిని సంపాదించి ఈ భూమి మీద చూడు నేనెంత నేలను సంపాదించానో అని అరిచిన వాళ్ళకి కూడా చివర్లో 6 అడుగుల నేలే అవసరమవుతుంది. అయినా ఎక్కడో తాజ్మహల్ ఉందని అన్ని చోట్ల ఉంటుందా అన్నయ్య? ఇప్పుడు నాన్న చేస్తున్న పని కూడా అలాంటిదే అంది. ఆమెకు ఎప్పుడైనా తండ్రి చేసే పనులు నచ్చుతాయి. తండ్రికే సపోర్టు చేస్తుంది. ఆయన్ని ఎవరేమన్నా ఒప్పుకోదు.
నా కళ్ళకి తాజ్మహల్ చార్మినార్ కనిపించడం లేదు. నాన్న చేస్తున్న డబ్బు దుర్వినియోగం కనిపిస్తోంది. అది సరదాలకి సంతోషాలకి వాడుకోవలసిన డబ్బును తీసుకెళ్ళి ఎప్పుడో చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రుల సమాధుల్లో పొయ్యడం, ఇది ఎంతవరకు కరెక్టో చెప్పు? కడుపు రగిలిపోతోంది అంటూ పొట్టకేసి కొట్టుకున్నాడు తిలక్. నువ్విలా అంటావనే మొద్దు పోలయ్య డబ్బులిచ్చిన విషయం నాన్న నీతో చెప్పలేదు. చెబితే ఆ డబ్బుతో నువ్వు బైక్ కొనిమ్మనేవాడివి. నాన్నను నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావో ఏమో అంది సంలేఖ. బైక్ కొంటే హాయిగా దాని మీద తిరగొచ్చు. నాన్న చేస్తున్న పని వల్ల ఏమొస్తుందో చెప్పు అన్నాడు తిలక్. ఎవరైనా చేసే ప్రతి పనికి ఏమొస్తుంది అని లెక్కలు వేసుకునే చేస్తున్నారా? మరి జోదమాడితే ఏమొస్తుంది? తాగితే ఏమొస్తుంది? తిరిగితే ఏమొస్తుంది? ఇవన్నీ చేసేవాళ్ళంతా ఏదో వస్తుందనే చేస్తున్నారా? ఇంతెందుకు, దిలీప్ వాళ్ళ నాన్నగారు జూదంతో తన జీతం డబ్బులన్నీ పోగొట్టుకుని భార్య జీతం డబ్బుల్ని ఎన్నిసార్లు దొంగతనం చేయలేదు? గతంలో దిలీప్ కాకలైన ప్రతిసారి ఏదో ఒక ఫంక్షన్ హాల్కి వెళ్ళి తిని రావడం మనకు తెలుసు. ఇదంతా వాళ్ళ నాన్న జోదం వల్ల ఏర్పడిన దరిద్రమేగా. జోదగాడిలో దొంగ తప్పకుండా ఉంటాడట. కానీ మన నాన్న జోదగాడు కాదు, దొంగ కాదు. ఆయన చేస్తున్న పని ఎంతో ఉన్నతమైంది, ఉదాత్తమైంది. ఎందుకంటే నాన్న మనల్ని ప్రేమించినట్టే చనిపోయిన తల్లిదండ్రులు కూడా ప్రేమిస్తున్నాడు. అదే ఓ తండ్రి తాగుబోతో జోదగాడు అయితే పిల్లల్ని ప్రేమించడు, కుటుంబాన్ని ప్రేమించడు. పైగా పిల్లల తిండికి ఖర్చు చేసే డబ్బులు కూడా తనకే ఉంటే ఇంకొంచెం తాగొచ్చనో ఇంకొంచెం జోదం ఆడొచ్చనో చూస్తాడు. కానీ మన నాన్న జోదం ఆడడం లేదు, తాగడం లేదు, ఇంకేమీ చేయడం లేదు. చెడు అలవాట్లున్న తండ్రి వల్ల వచ్చే నా కష్ట నష్టాలు మనకు లేవు. మన ఫ్రెండ్స్లోనే చాలామంది తమ తండ్రుల ద్వారా ప్రేమాభిమానాలు అందని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకన్నా మనం ఎంతో మెరుగ్గా ఉన్నాం. నాన్నను నువ్వు అర్థం చేసుకో అంది సంలేఖ. తిలక్ ఆమె మాటల్ని వినకుండా, అయినా తాతయ్య మనకిచ్చింది మామూలు కొంప, 2 ఎకరాల భూమి. దీనికే నాన్న తాతయ్య నాన్నమ్మల పట్ల అంత కృతజ్ఞత చూపాలా అన్నాడు తిలక్. తాతయ్య విలువ నీకు తెలిసింది అంతవరకే. అందుకే నీ ఆలోచనలు కూడా అక్కడే ఆగిపోయాయి. అయినా నాన్న చేస్తున్న పనిలో ఉండేది కృతజ్ఞత కాదు, ఆత్మతృప్తి. కృతజ్ఞత అనేది మనకు వాళ్ళేమిచ్చారు, ఎంత ఇచ్చారు అని లెక్కలు కట్టుకుంటూ వ్యాపార కోణంలో చూసేది. అయినా నాన్నను వ్యతిరేక దృష్టితో చూడడం నీకు బాగా అలవాటైపోయింది. ఈ విషయంలో నువ్వు ఆయన్ని వేలెత్తి చూపకు, ఇబ్బంది పెట్టకు. కొందరు చేసే పనులకు కొన్ని విలువలుంటాయి. ఎందుకా విలువలు? ఏం చేసుకుంటారు వాటిని? ఎందుకు పనికొస్తాయి అవి అన్న ప్రశ్నలతో కాకుండా దేన్ని ఎలా చూడాలో అలాగే చూడు. అప్పుడే మనం చేసే పనులు కూడా అందంగా కనిపిస్తాయి అంది సంలేఖ. లేకుంటే అందంగా కనిపించవా? చిన్న చిన్న కథలు రాస్తూ సీరియల్స్ రాస్తూ నీ అన్నయ్యకే క్లాస్ తీసుకుంటున్నావు. ఎంతైనా నేను నీకన్నా పెద్దవాడిని అని తిలక్ అంటుంటే ఆదిపురికి వెళ్లే బస్సు రాకుండా ఆదిపురి నుండి వస్తున్న బస్సు వచ్చి ఆగింది. ఆ బస్సును చూడగానే ఓహ్ అనుకుంటూ తలలు పట్టుకున్నారు సంలేఖ, తిలక్. వాళ్ళు ఎంత త్వరగా వెళ్ళాలనుకుంటున్నారో అంత ఆలస్యం అవుతోంది. వాళ్లకు తెలియకుండానే లోలోన కంగారు మొదలైంది. అయినా కూడా నిస్సహాయంగా చూడడం తప్ప మరో మార్గం లేదక్కడ. అంతలో బస్సులో నుంచి ఆదిపురికి సంబంధించిన మనుషులు కొందరు సుడిగాలిలా బస్సు దిగి ఆటోల వైపు పరుగులు తీస్తూ కనిపించారు. జ్ఞాపకం శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ధారావాహిక 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.